ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్బంధువులారా, ఈరోజు పుష్యమాసంలో అది వచ్చేటువంటి ధనుర్మాసంలో వచ్చేటువంటి అత్యంత పర్వదినము వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలోకి వచ్చినప్పుడు మనకు ఈ ధనుర్మాసం అనేటువంటిది సూర్యమానం ప్రకారం ఏర్పడుతుంది. మనము కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా చంద్రమానం ప్రకారము మనము ఫాలో అవుతాం, కానీ కొన్ని స్టేట్స్ సూర్యమానాన్ని ఫాలో అవుతాయి. కాబట్టి ఒక్కోసారి ఈ వైకుంఠ ఏకాదశి డిఫరెంట్ తిథిస్లో వస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనము ఈరోజు అందరూ కూడా వైష్ణవ ఆలయాల్లో అంగరంగ వైభవంగా మనం జరుపుకోవడం అనేటువంటి జరిగింది. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు ఉన్నాయి. ఆ 24 ఏకాదశులు కూడా చేయమని చెప్తుంది శాస్త్రం. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మనకు ఏకాదశి రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఈ 23 ఏకాదశులు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. మనం ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఒకసారి మనము అంటే ఆహారాన్ని, నీటిని అన్నింటినీ కూడా తగ్గించుకొని తుదకు వచ్చేటువంటి ఏకాదశికి నిరాహారంగా నీళ్లు కూడా తాగకుండా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిర్జల ఏకాదశి లాగా దాన్ని చేస్తే చాలా మంచిది అని చెప్పేసి. ఎందుకంటే ఈ శరీరము అంత తొందరగా భగవంతుని పట్టుకోలేదు. భగవంతుని నమ్ముతుంది శరీరమేమో, కానీ భగవంతుని మీద విశ్వాసాన్ని పట్టుకోలేదు అంత ఈజీగా. ఆ శరీరాన్ని మనం వంచాల్సిందే. బాణం తీయాలంటే బాణాన్ని ఎలా వంచాలో మనము అల్లెత్రాడుని కట్టాలో, ఈ శరీరాన్ని వంచుకోకపోతే అది మన మాట వినదు. ఇప్పుడు చాలా శరీరాలు వాళ్ళ మాట వినుకోకుండానే అయిపోయినాయి. చూస్తున్నాం, నా శరీరం నా మాట వినడం లేదప్పా అంటారు. నేను ఎందుకు ఇంత లావ్ అయిపోతున్నాను నాకే తెలియదు అంటారు. నేను ఎందుకు లావ్ అయిపోతున్నాను నాకే తెలియదు అంటున్నారు కొంతమంది. అంటే శరీరమే వాళ్ళ మాట వినడం లేదన్నమాట. ఇంక మనసే వింటుంది, బుద్ధి ఏమి వింటుంది. ఈ ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అవన్నీ కూడా మానసికంగా కంట్రోల్ అవుతాయి. అంటే ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధన చేయగలం. అందుకోసం మన వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఏకాదశి రోజు, జపాన్లో ఒక ఆయన ఏకాదశి అనుకోకుండా మొన్ననే ఒక 2 ఏళ్ల క్రితము ఉపవాసం అనే దాని మీద రీసెర్చ్ చేసినాడు. ఆయన రీసెర్చ్ చేస్తే ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు చెప్పినారు ఉపవాసం చేయండి అని చెప్పేసి. ఆయన ఇప్పుడేదో కనుక్కున్నాడని చెప్పేసి ఆయన ప్రైజ్ ఇచ్చినారు. ఇది కొన్ని వేల ఏళ్ల నుంచి మన మహర్షులు ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ఇది. మరి ఇలాంటి ఒక్కరోజైనా ఏకాదశి అని మనం పెట్టుకున్నాం. ఆయన ఉపవాసం అనే దాని మీద చేసినాడు. మనం ఏకాదశి రోజు ఉపవాసం చేయండి మనం చెప్పినాం. అంటే ఆ తిథి అన్నీ కూడా కలుస్తాయి ఆ రోజు అనేటువంటి ఉద్దేశంతో కడుపులో కూడా క్లీనింగ్ జరుగుతుంది అన్నమాట. ఏకాదశి రోజు మనం ఏమీ తినకపోతే మనలో ఉండే ఫ్యాట్ అంతా కరిగి ఆహారంగా మారుతుంది. అదంతా చెడు అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంక నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పనిలేదు. మీరు ఏకాదశి చేసేటువంటి బ్రాహ్మిన్స్ ఇంట్లోకి పోండి, మరి వాళ్ళు ఇక్కడే డాక్టర్ దగ్గరికి పోయిండ్రు. 99% ఎవరు పోయిండ్రు డాక్టర్ దగ్గరికి. ఏకాదశి చేసేటువంటి ఇంట్లోకి మీరు పోతే ఎవరు కూడా పోయిండ్రు డాక్టర్ దగ్గరికి. వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికీ 97-96 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి బీపీ షుగర్ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మరి అట్లాంటి ఏకాదశిని మనము ఈ 24వ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో మనము నిర్వహించుకోవాలి. ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో 33 కోట్ల మందికి దేవతలకి ఆయన ఈరోజు దర్శనమిచ్చినాడు. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు కళ్ళు మూసినటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి ఆయన కార్తీక మాస ఉత్తాన ఏకాదశి నాడు కాళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరిచిన తర్వాత నెల రోజుల తర్వాత ఆయన
అందరికీ కూడా కనిపించింది. నెల రోజులు కనపడలేదు. మళ్ళీ అంటే దేవతలకే నెల రోజులు కనపడలేదు. ఆయన దేవతలకే మహావిష్ణువు కనపడలేదు. మార్గశిర మాసం వచ్చే వరకు వాళ్ళు కూడా ఆగినారనమాట. అంటే అంత మాయ ఉంటుందన్నమాట. విష్ణువు యొక్క మాయకు ఎవరు అసలు దాన్ని కనుక్కోనేక అయ్యలేదు. ఇంకోటి, ఆ విధంగా 33 కోట్ల దేవతలు వైకుంఠానికి పోతే వాళ్ళ శక్తులన్నీ వెళ్ళిపోతాయి. ఫస్ట్ వాళ్ళ శక్తులు ఏమి ఉండవు, ఊరికే ఉండాల్సిందే. నమస్కారం చేసుకుని ఊరుకోండాలి. వాళ్ళకి ఏం శక్తి ఉండదు. దాంట్లోకి పోయినామంటే, వైకుంఠంలోకి పోయినామంటే ఏమి శక్తి ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోండి, అక్కడ నీ సెల్ ఫోన్ ఏంది పనిచేయదు, జామర్స్ అంతా పెట్టేసి ఉంటారు. ఎవరు పోయినా అన్నీ ఏమి పని చేయకుండా ఉంటాయి. అట్లా వైకుంఠంలో ఆయన దగ్గరికి పోయినామంటే ఈ కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, గానం అన్నీ మర్చిపోతారు. వాళ్ళు ఊరికి నిలబడాల్సిందే, ఆత్మానందంలో నిలబడాల్సిందే. అది ఇది ఉంటుంది అనమాట. అంత సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మన ఏకాదశి మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా తాత్విక మార్గంలో ఏం చెప్తారంటే, మనకు ఈ కింది భాగం అంతా కూడా నాభి నుంచి కింది భాగం దక్షిణ భాగం అనమాట. నాభి నుంచి పై భాగము ఉత్తర భాగం. ఆ ఉత్తర భాగంలో ఒక తలుపు ఉంటుందండి. ఇక్కడ సహస్రారము అంటారు. ఈ సహస్రారంలో మనము భగవంతుడిని ధ్యానించాలి. ఈ సహస్రారంలో భగవంతుడిని మనం ధ్యానించాలి. అక్కడ తలుపు తెరుచుకొని ధ్యానించాలంట. అట్లా మనము ఇమాజిన్ చేసుకోవాలంట. ఆ విధంగా చేసుకుంటే మనకు ఈ విధమైనటువంటి భగవత్ ప్రేరణ, భగవత్ అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వెన్నెముక నుంచి మనకు సుషుమ్న నాడి కింద ఉంటుంది. ఆ సుషుమ్న నాడి నుంచి 33 కోట్ల నరాలు వచ్చేసి ఇక్కడ చేరుతాయి అన్నమాట. ఇక్కడికి చేరుతాయి, ఆజ్ఞాచక్రంలోకి చేరుతాయి. అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలని చెప్పేసి అంటారు. గిక్కర్లు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలని చెప్పి చెప్తారు. 33 కోట్ల నర్వ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. 33 కోట్లు అంటే నర్వస్ అన్నీ కలిపి, అంటే నర్వస్ 72,000 అన్నీ, ఇంకా మిగతావన్నీ కూడా కలిపి టోటల్. ఇంకా దానికి సంబంధించిన ఉన్నాయి, న్యూరాన్స్ అని ఉన్నాయి, ఇవన్నీ కూడా కణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ బ్రుకుటి మధ్యలో వస్తాయి. అందుకే బ్రుకుటి మధ్యలో మనము బొట్టు పెట్టుకోవాలని చెప్పేసి, ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా ఆజ్ఞాచక్రం నుంచి మనకు సహస్రారము యాక్టివేట్ అవుతుంది. మనకు సహస్రారం యాక్టివేట్ అవుతుంది. అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల సహస్రారం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు. మరి ఉత్తర దిక్కునే మనము స్వామిని దర్శించాలా? ఆయన భూలోకానికి కూడా వస్తాడు. మనకు సత్యయుగంలో ఒక కథ జరిగిందనమాట. ఒకడు మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. మురాసురుడు వాడు బ్రహ్మతో వరం పొందుతాడు. ఎవరైతే ఉపవాసం ఉండి ధ్యానము చేస్తూ ఉంటారో వాళ్ళ చేతిలో నేను మరణిస్తాను. ఉపవాసం ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళ చేతిలో నేను మరణిస్తాను అని చెప్పేసి వాడు మరణించాలని చెప్పేసి, ఇంకెవరు వాడిని ఇది చేయలేరు అని చెప్పేసి ఒక వరం ఉంటుంది అన్నమాట. సరే, వాడిని ఆగడాలు మితిమీరిపోతూ ఉంటే దేవతలంతా కంప్లైంట్ చేస్తారు, స్వామి ఈ విధంగా అయిపోయినాడు, ఈ మురాసురుడు, మేము బాధ తట్టుకోలేకుండా పోతున్నాము అని చెప్పేసి ఇది చేస్తే, అప్పుడు దశమి రోజు నిన్న మహావిష్ణువు బద్రీ ప్రాంతానికి వస్తాడు. బద్రీ ప్రాంతానికి వచ్చి, ఇప్పుడు బద్రీ నారాయణ ఇది కట్టారు కదా, అదే అక్కడ గుహలో కూర్చుంటాడు. గుహలో కూర్చొని ఉపవాసం చేసి ఆయన ధ్యానం చేస్తూ ఉపవాసం చేస్తూ కూర్చుంటాడు అన్నమాట. ఉపవాసం చేస్తూ కూర్చుంటే అప్పుడు నారద మహర్షి పోయి, చూడయ్యా, నీకు నేను చెప్పడానికి మహావిష్ణువు ఆల్రెడీ ప్లాన్ వేసేసినాడు. భూలోకంలో బద్రీ అనే ప్రాంతంలో ఆయన కొండ గుహల్లో తపస్సు చేస్తున్నాడు, ధ్యానం చేస్తూ ఉపవాసం చేస్తూ తపస్సు చేస్తున్నాడు, నీ పని అయిపోయింది పో అని చెప్పేస్తాడు. అప్పుడు వాడు మురాసురుడు పరిగెత్తొస్తే అక్కడ ఆ మురాసురుడు కనపడడం లేదు. ఇది విష్ణువు కనపడ్డు. ఎంత గుహ వెదికినా కూడా కనపడినట్లు కనపడతాడు, వెళ్ళిపోతా అంటాడు.
ఒక చోట కనపడతాడు, కనపడుతూనే పోయి పీక పట్టుకుంటాడు, పట్టుకుంటూనే ఆడ మాయగా ఉంటుంది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతాడు మహావిష్ణువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట పోతాడు. అప్పుడు రియల్గా మహావిష్ణువు కనపడతాడు, వాడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే వాడు అలసిపోతాడు, విపరీతంగా అలసిపోతాడు, ఇద్దరు కూడా బాగా అలసిపోతారు. అలసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి యుద్ధం చేస్తామని చెప్పేసి వాడు సముద్రంలో పోయి దాక్కుంటాడు. సముద్రంలో పోయి దాక్కుంటూనే అప్పుడు మహావిష్ణువు ఆ గుహలో రెస్ట్ తీసుకుంటాడు. మహావిష్ణువు రెస్ట్ తీసుకుంటా అంటే మళ్ళీ నారదుడు పోయి చెప్తాడు, మహావిష్ణువు రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు పోయి చంపేసేపు అని అట్లా చెప్పించాడు అనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి మహావిష్ణువుని చంపడానికి వస్తాడు. వస్తూనే ఆయనలో నుంచి ఒక స్త్రీ శక్తి బయటకు వస్తుంది అన్నమాట. ఏకాదశి ఆయన పేరు. ఆమె బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి వాడిని మురాసుని చంపేస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, స్వామి మీ నుంచి వచ్చి నేను మురాసుని చంపినాను కాబట్టి నాకు ఏదైనా ఒక పేరు పెట్టండి అంటే, ఆ రోజు ఏకాదశి కాబట్టి నువ్వు ఏకాదశి అనేటువంటి పేరు పెడతాడనమాట. ఆ పేరు పెట్టి ఇది చేస్తాడు. ఆ విధంగా బద్రీకి దశమి రోజు వచ్చినాడు అనమాట. అక్కడే బద్రీనారాయణ ఆలయం అనేటువంటిది వెలిసింది. అది భగవంతుడు తిరిగిన ప్రాంతం, అదంతా కూడా భగవంతుడు తిరిగినటువంటి ప్రాంతం. తర్వాత ఇంకొక కల్పంలో ఏం జరిగిందంటే, బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు నాభి కమలం నుంచి. విష్ణు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఉద్భవించిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలని బ్రహ్మదేవునికి ఇస్తాడు. బ్రహ్మదేవునికి ఇచ్చి నువ్వు సృష్టి చేయవయ్యా అని చెప్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మ అంత పరాకుగా ఉంటాడు, ఏదో చేస్తామని చెప్పేసి ఆయన పరాకుగా ఉంటే ఆయన చెవులో నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు. మధుకైటబులు అని చెప్పేసి ఇద్దరు రాక్షసులు పుడతారు. ఈ రాక్షసులు ఏం చేస్తారంటే ఆ వేద విజ్ఞానాన్ని అంతా ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ బ్రహ్మ ఆయన తలకు గోక్కుంటాడు, ఏమై ఎట్లయిపోయింది, నాకు బ్రహ్మ ఈ విధంగా ఇచ్చినాడు, విష్ణువు ఆ విధంగా ఇచ్చినాడు, నాకు నేను ఇప్పుడు సృష్టి చేయాలా, ఆ నియమాలన్నీ కావాలా, ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడంటే పాలకడిలోకి పోతాడు. అక్కడ మహావిష్ణువు తపస్సు చేస్తూ ఉంటే, స్వామి ఈ విధంగా నేను నెగ్లెక్ట్గా ఉండడం వల్ల ఈ వేద విజ్ఞానాన్ని ఇద్దరు రాక్షసులు కూడా ఎత్తుకొని పోయినారు, మరి ఏమి అని అంటే, ఇంక విష్ణువు యొక్క కొడుకే కదా బ్రహ్మ అని చెప్పేసి, సరేలే నేను పోతాను అని చెప్పేసి అక్కడ పోతాడు. ఆ మధుకైటములు ఉండే చోటుకి పోతాడు. ఆ మధుకైటములు ఉండే చోటుకి పోయి, మీరు అనవసరంగా వేద విజ్ఞానాన్ని ఎత్తుకొని వచ్చినారు, మీకేం కావాలో చెప్పండి, మీరు దాన్ని ఏం చేసుకుంటారు తీసుకొని, మీకేం కావాలో చెప్పండి, నీ కోరిక తీరుస్తానన్నాడు అంటాడు. అంటూనే వాళ్ళు ఏం చేస్తారంటే, మాకేం కోరికలు వద్దు, నువ్వే కోరుకో, నీ కోరికనే తీరుస్తామంట. నీ కోరికనే తీరుస్తాం, నువ్వేం కోరుకుంటావు కోరుకుంటాడు. అంటూనే సరేరా ఆ వేదాలన్నీ తీసిపోయి బ్రహ్మకి ఇచ్చేసి నా చేతిలో చావండి అంటాడు. వాళ్ళు కంగు తింటారు. సరే మీరు అన్నారు కదా కోరుకోమని, కోరుకుంటాను నన్ను, ఆ వేదాలు అక్కడికి బ్రహ్మకి చేర్చేసి నా చేతిలో సావండి అంటాడు. అప్పుడు వాళ్ళకి ఒక రకంగా అయిపోతుంది. సరే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కోరడము. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఆ వేద విజ్ఞానాన్ని పోయి బ్రహ్మకి ఇచ్చేస్తారు, మీ చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటూనే విష్ణువుకు మనసు కరిగిపోతుంది అనమాట. విష్ణువుకు మనసు కలిగి, నేను చెప్పిన పని చేశారు కదా వీళ్ళు ఎదిరించింటే మేము అవన్నీ కోరికలు తీర్చలేదు, వేరేదైనా కోరుకో అని చెప్పలేదు కదా అని చెప్పేసి విష్ణువుకు మనసు కరిగిపోతుంది. మనసు కరిగిపోయి, మీకు వైకుంఠంలో చోటిస్తాను రా, కానీ వైకుంఠంలో బ్రహ్మాది దేవతలు కూడా రాలేరు. యాక్చువల్గా ఆ మెయిన్ లైన్లో రాలేరు వాళ్ళు, అది చాలా కష్టము లోపలికి రావడము. మీకోసం ఒక సపరేట్ ద్వారాన్ని తెరుస్తాను, ఆ ద్వారంలో వచ్చి మీరు దర్శించుకోండి అని చెప్తారు అన్నమాట. అప్పుడు ఆ సపరేట్ ద్వారాన్ని తెరిపిస్తాడు. ఎందుకంటే రాక్షసులు కదా వీళ్ళు, దేవతలు వచ్చే స్థలం వేరే ఉంటుంది. కొంత బ్రహ్మాది దేవతలు ఎంతో తపస్సు చేస్తే తప్ప
వైకుంఠంలో ప్రవేశం లేదు. అట్లా వాళ్ళకి వీళ్ళు చెప్పిన పని చేసినారని చెప్పేసి విష్ణువు ఏం చేస్తాడంటే ఉత్తర ద్వారం నుంచి వాళ్ళని లోపలికి రప్పిస్తూనే వాళ్ళు వైకుంఠంలోకి పోస్తూనే వాళ్ళలో ఉండే చెడ్డ గుణం అంతా కూడా మంచి గుణంగా మారిపోతుంది. అయ్యో వైకుంఠం అంటే ఇట్లా ఉంటుందా, ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మేము ఇట్లా దుర్మార్గులు అయిపోయినాము, ఇట్లా ఉండే మహావిష్ణువు భక్తులు అయితే ఎంత బాగుండేది, మాకు ఆ భక్తులు అయితే ఎంత ఇది ఉండేది అని చెప్పేసి ఇప్పటికైనా మేము తెలుసుకున్నాము. రాక్షసులుగా ఉండి ఏదో మంచి పని చేయడం వల్ల మేము తెలుసుకున్నామని చెప్పేసి అప్పుడు మహావిష్ణువుని వాళ్ళందరూ కూడా పూజించి మహావిష్ణువును అట్లా టచ్ చేస్తారు. టచ్ చేస్తేనే వాళ్ళకి ఇంకా అనుభూతి కలుగుతుంది. ఆయన శరీరం టచ్ అయితేనే విపరీతమైనటువంటి అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఆ విపరీతమైనటువంటి అనుభూతి కలిగిన తర్వాత వాళ్ళు ఒక కోరిక కోరుతారు. స్వామి మీరు ఇప్పుడు ఇంకో కోరిక కోరుతాం, మాకు ఎట్లన్నా కానీ మీరు తీర్చాలని అంటారు. ఏం కోరిక అంటే, స్వామి మేము రాక్షసులమై ఉండి కూడా మేము వైకుంఠానికి వచ్చినామంటే చాలా కష్టము, ఏదో మీ కృప ఉండే వచ్చినాము. మరి ఈరోజు ఉపవాసం చేసి మిమ్మల్ని ధ్యానించి ఎవరైతే ఉత్తర ద్వారం గుండా మిమ్మల్ని దర్శించుకుంటారో మీరు మాకిచ్చినటువంటి మోక్షాన్ని వాళ్ళకు కూడా ఇవ్వండి మా కోసము అని చెప్పేస్తే విష్ణువు మరింత సంతోషపడతారు. ఎంత ఇదిరా మీకు, రాక్షసులైనా కూడా ఎంత ఉన్నతమైనటువంటి భావన ఉంది మీకు, రాక్షసులు అయినప్పటికీ కూడా మంచిని కోరుకుంటున్నారు. సరేలే ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తాను అని చెప్పేస్తే ఇది దేవతలందరూ వింటారు. వాళ్ళందరూ ఉత్తర ద్వారం గుండా పరిగెత్తిపోతారు, మాకు మోక్షం కావాలని చెప్పేసి. దేవతలంతా ఫస్ట్ వినేస్తారు, ఇలా జరిగిందంట, మధుకైటపులకి ఈ విధంగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసినాడంట అని చెప్పేసి దేవలోకంలో తెలుస్తూనే ఇంద్రుడు, బ్రహ్మ అందరూ క్యూ కట్టేస్తారు. అందరూ కూడా క్యూ కట్టేసి స్వామిని దర్శించుకుందాం, వీళ్ళు మనకు ఈజీగా మోక్షం వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా అట్లా పోయే పనే లేదు. ఇంకా అట్లా పోవాలంటే చాలా సెక్యూరిటీ చెక్కులు, ఇవన్నీ చేసినావా, ఉపవాసాలు ఎన్ని చేసినావు, అవన్నీ చేసినావు అని అడుగుతారు. ఆపకపోతే తపస్సు ఎంత చేసినావు, ధ్యానం ఎంత చేసినావు, ఇంకా కాలేదప్ప, ఇంకా కాలేదు, పోండి నీకు పోండి, ఛాన్స్ లేదని చెప్తారు. ఇది డైరెక్ట్ రూట్. ఇంకా చెప్పేసినాడు ఎవరు వచ్చినా కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ విధంగా ఉత్తర ద్వారం గుండా వస్తే ఆ ఉత్తర ద్వారము గుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మహావిష్ణువు వాళ్ళ యొక్క పాపాలన్నీ కడిగేసి నెక్స్ట్ ఇంకా పాపం చేయకోకుండా హాయిగా మీరు బ్రతకండి అని చెప్పేసి ఆ విధంగా దేవతలకు, దేవతల తర్వాత వచ్చినటువంటి మానవులకి, అన్ని 3 లోకాల వాళ్ళకి కూడా ఈ విధంగా ఇస్తాడు అని చెప్పేసి ఆ విధంగా ఉత్తర ద్వార దర్శనము అంత పవిత్రమైనటువంటిది. ఉపవాసం ఉండడం వల్ల మనము దేవునికి దగ్గరగా ఉండవు. ఉపవాసము అంటే మీ దేవునికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలంటే మన శరీరము, సపోజ్ మనము అన్నం వేసినాం అనుకోండి నిద్ర వచ్చేస్తుంది మనకు. అదే అన్నం లేదనుకోండి నిద్ర రాదు, నిద్ర రాదు. అందువల్ల ఆ విధంగా ఉపవాసం ఉండడం వల్ల భగవంతుని యొక్క కృపను ఇంకా బాగా పొందవచ్చు అని చెప్పేసి ఆ రోజు ఉపవాసాన్ని కూడా లింక్ చేయడం అనేటువంటి జరిగి ఈ విధంగా ఉత్తర ద్వారం గుండా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆ విధంగా మనకు చెప్పినారు. ఎందుకంటే దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు పగలు ఉంటుంది. 6 నెలలు అంటే ఒక రోజు అనమాట. వాళ్ళకి దక్షిణాయనంలో వాళ్ళకి చీకటి, ఉత్తరాయణంలో వాళ్ళకి వెలుగు అనమాట. 6 నెలలు కలిపి ఒక రోజు అనమాట, ఒక రాత్రి. వాళ్ళకి 6 నెలలు కలిపి ఒక పగలు దేవతలకి. ఇప్పుడు 6 నెలలు కలిపి ఒక పగలు అవుతుంది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంలో, మరి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి కాలంలో మహావిష్ణువుని వాళ్ళకి 2 రోజులే, సంవత్సరం అంటే 2 రోజులే వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఉపవాసం ఉండి ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చేసినాం, మరి విష్ణు ఆలయానికి పోయించినాం. కాబట్టి భగవంతుని యొక్క కృప మనందరి మీద కూడా ఖచ్చితంగా కలుస్తుంది. మనం రోజు చేసే వ్యవహారం ఏదంతా కూడా ఈరోజు ఇంకొద్దిగా ఉపవాసం యాడ్ చేసినాం దానికి. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల భగవంతుని యొక్క కృప మనందరికీ కలగాలి అని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకుంటూ మరి మనం మహాభారతంలోకి వెళ్దాం. నిన్న జరిగినటువంటి ద్రౌపదికి
భీమసేన రాజ్యశ్రేష్ఠుడైన ద్రుపదుడు కురువీరులకు బంధువు, ఆయన సేనను సంహరించవద్దు, గురు దక్షిణగా ద్రుపదుని మాత్రం మనం తీసుకొని రావాలి. ఎవరిని సంహరించవద్దయ్యా, మనకు ద్రోణుడు ఏం చెప్పినాడంటే ద్రుపదుని మాత్రమే కానుకగా ఇవ్వమని చెప్పినాడు. కాబట్టి ఆ ద్రుపదుని మాత్రమే మనము ద్రోణునికి ఇస్తాము, మిగతా సేనలకు అపకారం చేయొద్దండి అని చెప్పేసి చెప్తాడు. వైశంపాయనుడు ఇలా అంటాడు, రాజా ఈ విధంగా అర్జునుడు వారించగా మహాబలుడైనటువంటి భీమసేనుడు జరిగిన యుద్ధముతో తృప్తి పడకపోయినా వెనుదిరిగిపోయినాడు అన్నమాట. ఆయన యుద్ధంలో తలపడి వీళ్ళ ద్రుపద సామ్రాజ్యాన్నంతా కూడా మట్టు పెట్టాలనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసినటువంటి వెంటనే అర్జునుడు చెప్పినటువంటి వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయినాడు. భరతశ్రేష్ఠ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రుపదుని బంధించి ద్రోణాచార్యునికి కానుక చేశారు. చూడండి, ఆ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రుపదుని బంధించి ద్రోణాచార్య ముందు నిలబెట్టేసినారు. అందరూ కూడా గర్వాన్ని ధనాన్ని కూడా కొనిపోయి తన వశమైన ద్రుపదుని చూసి గత వైర్యాన్ని మనసులో తెలుసుకొని ద్రోణుడు ఇలా అన్నారు. ఇప్పుడు చూడండి, గర్వం అంతా వెళ్ళిపోయింది, రాజు యొక్క గర్వం. ఆ రోజు ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఎంతో మాట ఈయనే ఇచ్చినాడు ద్రుపదుడు, నేను రాజుగా పట్టాభిషేకం అవుతాను, నువ్వు ఏం కావాలంటే వచ్చి అడుగు, నేను ఇస్తానని చెప్పేసి మళ్ళీ అవమానించినాడు. కాబట్టి ఆ విధంగా అవమానించినాడు. ఆ అవమానానికి ప్రతీకారంగానే ఈరోజు అర్జునుడు అతన్ని బంధించి అతని ముందు నిలబెట్టినాడు. అప్పుడు గర్వాన్ని ధనాన్ని కోల్పోయి తన వశమైన ద్రుపదుని చూసి గత వైరాన్ని మనసులో తలచి ద్రోణుడు అతనితో అన్నాడు, నేను నీ రాష్ట్రాన్ని చితగొట్టను, నీ నగరాన్ని మట్టి చేశాను, నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి, అలనాటి మైత్రిని నువ్వు కోరుకుంటున్నావా? ఇప్పుడు ఈరోజు నీ రాజ్యాన్ని అంతా చితగొట్టినాను నేను కాదు, నా శిష్యుడు. నీ నగరాన్ని మట్టు చేశాను, నీ నగరాన్ని కూడా మట్టు చేసేసాను, నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువు చేతిలో ఉన్నాయి, మా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు పాండవులకు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చంపేస్తారు నేను. అదేవిధంగా అలనాటి మైత్రిని నువ్వు కోరుకుంటున్నావా అన్నాడు. అలా అని ద్రుపదుడు ఒక నవ్వు నవ్వి మరలా ద్రుపదుతో ఇలా అన్నాడు. నవ్వినాడు ఆయన. నవ్వి, వీరుడా, ప్రాణభయం వద్దు, మేము బ్రాహ్మణులం, క్షమశీలులం. మేము బ్రాహ్మణులయ్యా, మేము చంపేవాళ్ళం కాదు, చంపేవాళ్ళము కాదు, నీకు ప్రాణభయం అయితే ఏమీ లేదు, మిమ్మల్ని ఏమి నేను చెప్పము. క్షత్రియ శ్రేష్ఠ, బాల్యంలో నువ్వు నాతో కలిసి ఆశ్రమంలో కీడించావు, దాంతో నీకు స్నేహము, నీపై ప్రేమ కలిగినాయి. రాజా, నేను మరలా నీతో స్నేహాన్నే కోరుకుంటున్నాను, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వే స్వీకరించు. ఈ రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వే స్వీకరించు. యజ్ఞసేన, రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు కదా, అందువలన నేను ఈ రాజ్యాన్ని అధీనంలోకి తీసుకుంటాను. నువ్వు రాజు అయితేనే రాజులకు సేవకులకు రాజులకు రాజ్యం లేని వాళ్ళకి స్నేహం కుదరదన్నావు కదా, ఇప్పుడు 2 భాగాలు చేస్తాం, ఒకటి నువ్వు ఉండు, ఒకటి నేను తీసుకుంటా. నేను రాజు అవుతాను, దానికి అధీనం చేసుకున్నాను, ప్రయత్నించాను. భాగీరథికి దక్షిణ భాగానికి నువ్వు రాజువి, ఉత్తర భాగానికి నేను రాజువి. నీకు నచ్చితే నన్ను మిత్రుడిగా భావించు, నువ్వు మిత్రుడిగా కొనసాగిస్తే కొనసాగించుకో. సో ఉత్తరానికి నేను రాజు, దక్షిణానికి నువ్వు రాజు అని చెప్పేసినాడు. బ్రాహ్మణ, నీ వంటి పరాక్రములకు ఇటువంటి ఔదార్యం ఉండడం ఆశ్చర్యకరమే. ఈయన దిగి వచ్చినాడు, ఈ ద్రుపదుడు దిగి వచ్చినాడు. నీ వంటి పరాక్రమవంతులకు ఆయన ఆ రోజు అవమానం జరిగినప్పుడే ఏం మాట్లాడలేదు, మనసులో అనుకున్నాడు, వీడి యొక్క గర్వాన్ని అణచాలని చెప్పేసి మనసులో అనుకున్నాడు. కానీ ఆ విధంగా బ్రాహ్మణ, నీ వంటి పరాక్రమం కొడుకు ఇటువంటి ఔదార్యం ఉండడం ఆశ్చర్యకరం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీతో శాశ్వత మైత్రిని కోరుకుంటున్నాను, నీతో ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తాను, నాకు ఈరోజు బుద్ధి వచ్చింది అని చెప్పేసి చెప్పినాడు. జనమేజయ, ద్రుపదులా అన్న మాటలు ద్రోణుడు ద్రుపదుని వదిలిపెట్టాడు. అతన్ని సత్కరించి ఆనందంతో రాజ్యంలో అర్ధ భాగాన్ని ఇచ్చివేసినాడు. అర్ధ భాగం తీసుకో అని చెప్పేసి ఇచ్చివేసినాడు. ఆ తర్వాత ద్రుపదుడు దీన హృదయుడే గంగా నదీ తీరంలో అనేక జనపదాలతో కలిసి ఉన్న
మా కందీపురాన్ని శ్రేష్టమైన కపిలియ నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుని చర్మణ్యోతి నది దక్షిణ తీరాన పాంచాల దేశాన్ని పరిపాలించసాగినాడు. అర్థంగా ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకుని పాంచాల దేశాన్ని పరిపాలించసాగినాడు. ఈ విధంగా ద్రోణుడు ద్రుపదుడిని పరాభవించి ఆపై అనుగ్రహించినాడు. మళ్ళీ తర్వాత అనుగ్రహించినాడు. ద్రుపదుడు తన ఛాత్ర బలముతో ద్రోణుణ్ణి ఓడించలేకుండా పోయినాడు. బ్రాహ్మణ బలం కన్నా తనను తక్కువగా భావించుకుని శక్తివంతుడైన కుమారుణ్ణి పొందగోరి భూమిపై తిరుగాడసాగినాడంట. చూడండి, ద్రుపదుడు తన ఛాత్ర బలంతో ద్రోణుని ఓడించలేకుండా పోయినాడు. బ్రాహ్మణ బలం కన్నా తను తక్కువగా భావించుకుని శక్తివంతుడైన కుమారుని పొందగోరి భూమిపై నీకు నాకు శక్తివంతమైనటువంటి కుమారుడు కావాలా అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా పొందగోరి ఆ విధంగా తిరుగుతున్నాడంట. ద్రోణుడు గంగా నదికి ఉత్తరం వైపున అచిస్త్య రాజ్యాన్ని తన పాలనలో నిలుపుకున్నాడు. రాజా ఈ విధంగా జనపదాలతో కూడిన అచిస్త్య నగరాన్ని యుద్ధంలో గెలుచుకొని అర్జునుడు ద్రోణాచార్యునకు గురుదక్షిణగా ఇచ్చినాడు. అర్ధ రాజ్యాన్ని ఇచ్చేసినాడు అన్నమాట. ఇప్పుడు వైశంపాయన రాజా 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవ కుమారుని యుధిష్ఠిరుని యువరాజుని చేశాడు. ఇక్కడ వచ్చింది పాండవులు యుధిష్ఠిరుని యువరాజునిగా చేశాడు. యుధిష్ఠిరునిలోని ధైర్యము, స్థైర్యము, సహనము, దయాళుత, రుజువర్తనము, స్థిరమైన సౌభాగ్యము కారణంగా పరిపాలకుడై ప్రజలను అనుగ్రహించడానికి ఈ ఏర్పాటు చేసినాడు. అంటే ఇప్పుడు వాళ్ళందరిలో కూడా పెద్దవాడైనటువంటి ధర్మరాజుకు యువరాజ్య పట్టాభిషేకాన్ని ఇచ్చినాడు అనమాట ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత స్వల్పకాలంలోనే తన శీలము, వర్తనము, ఏకాగ్రత చేత కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు తన తండ్రి కీర్తిని మరిపింపజేసినాడు. తన తండ్రి యొక్క కీర్తిని మరిపింపజేసినాడంట. ఆ విధంగా యువరాజుగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించినాడు. రుకోదరుడు ప్రతిదినము బలరాముని దగ్గర కత్తి యుద్ధాన్ని, గదా యుద్ధాన్ని, రథాయుద్ధాన్ని అభ్యసించసాగినాడు. భీముడు పోయి బలరాముడి దగ్గర రోజు కత్తి యుద్ధాన్ని, గదా యుద్ధాన్ని, రథాయుద్ధాన్ని కూడా అభ్యసింపసాగినాడు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భీమసేనుడు బలముతో దుమస్తేనుడు సమానుడైనాడు. పరాక్రమ సంపన్నుడై సోదరులు అదుపులో ప్రవర్తించసాగినారు. వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి బలాన్ని సాధించినారు కొద్ది కాలంలోని. అర్జునుడు పిలికిని బిగించి వింటిని పట్టడంలో, హస్తలాగంలోను, లక్ష్యాన్ని భేదించడంలోను, చుర నారచ బల్ల విపాఠములనబడే సరళ వక్ర విశాల ప్రయోగించడంలో నేర్పరి అయినాడు. సో ధనుర్ధారి విద్యలో అనేకమైనటువంటి మెలకువలను బాగా నేర్చుకున్నారు. లాఘవంలోను, సౌష్ఠవంలోను అర్జునుడితో సాటి రాగలవాడు లోకంలో మడెవడూ లేనని చెప్పేసి ద్రోణుడు విశ్వసించసాగినాడు. ఆయన విశ్వసించేసినాడు, ఎవరు లేరయ్యా, నీతో సమానమైనటువంటి వాళ్ళు, నీతో సరితూగేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వే తిరుగులేనటువంటి వీరుడవు అని చెప్పేసి చెప్పినాడు. ఒకరోజు ద్రోణుడు కౌరవ సభలో అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నా గురువు అగ్నివేశుడు. ఆయన అస్త్ర విద్యలో ఒకప్పుడు అగ్నివేశుని అగస్త్యుని శిష్యుడు. ఒక యోగ్యుడి నుంచి మరొక యోగ్యునకు సంక్రమింపజేయాలనే ప్రయత్నంతో నేను నీకు బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని ఇచ్చినాను. ఇచ్చాను. ఇది నా తపస్సాధన. అది వజ్రాయుధం వలె పనిచేస్తుంది. అది సమస్త భూమండలాన్ని దహించగలదు. ఈ అస్త్రాన్ని నాకు ప్రదర్శిస్తూ నా గురువు అగ్నివేశుడు ద్రోణ, దీన్ని మానవులపై ప్రయోగించరాదు అని చెప్పినాడు. ద్రోణుని యొక్క గురువు ద్రోణుని చెప్పినాడు, ఇది ఎవరి మీద, మానవుల మీద మీరు ప్రయోగించరాదు అని చెప్పినాడు. వీర అర్జున, దీన్ని నా నుండి నువ్వు పొందినావు, మరెవరికి ఇది లభించదు. ఈ అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఆ మహర్షి చెప్పిన నియమాన్ని నువ్వు కూడా పాటించాలి. ఇప్పుడు నీ జ్ఞాతుల సమక్షంలో నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి. ఇది నీకు కూడా చెప్తున్నాను, దీన్ని నువ్వు కూడా పాటించాలి. దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. నాకు గురుదక్షిణ ఇవ్వమని అడిగినాడు. ఇవ్వడానికి
అర్జునుడు అంగీకరించిన తర్వాత ద్రోణుడు ఇలా అనగా, అర్జున, యుద్ధ భూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నువ్వు నాతో పోరాడాల్సిందే. అట్లేమీ కాదు, మళ్ళీ నేను యుద్ధ భూమిలో నీకు ఎదురు వచ్చినా నువ్వు నాతో పోరాడాల్సిందే, శత్రువే. ఎందుకంటే ఆయన్ని చంపినటువంటి దుష్టద్యుమ్నునికి కూడా ఈయన విద్యను అభ్యసించినాడు, విద్య ఇచ్చినాడు. దుష్టద్యుమ్నునికి యుద్ధం చెయ్యి, అలాగే అని ద్రోణులకు మాట ఇచ్చి కురుశ్రేష్ఠుడైన అర్జునుడు ఆచార్యుని పాదాలకు నమస్కరించి గురువు నుంచి సర్వోత్తమైన ఉపదేశాన్ని పొందినాడు. సాగర మేకలైనటువంటి భూమండలంలో అర్జునునికి సాటిరగల విలుకాడు ఎవడూ లేడన్న మాట తనంత తానుగా వ్యాపించిపోయిందంటే ఎక్కడ చూసినా అర్జునుడు గొప్పవాడైనాడు. భీముడు వీళ్ళందరూ కూడా అన్ని ధనుర్ధారి శాస్త్రంలో, గదాయుద్ధంలో, కత్తి పట్టడంలో అన్నీ ఏమేమైతే ఉన్నాయో యుద్ధ నైపుణ్యంలో, యుద్ధ కళల్లో అన్నింటిలో కూడా నైపుణ్యమైన అని చెప్పేసి అందరూ కూడా, ఎందుకంటే ప్రతిభ ఎక్కడున్నా కూడా అది వ్యాపించేస్తుంది. దాని యొక్క ఇది అంతే, దాని యొక్క ఇది ప్రతిభ ఏదున్నప్పటికీ కూడా అది వ్యాపించి వేస్తుంది అనమాట. మనలో ఏ ప్రతిభ దాగదు, ఎవరిలో ఏ ప్రతిభ ఉన్నా అది తెలుస్తుంది, అందరికీ కూడా తెలియడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా పాండవుల యొక్క ప్రతిభ అంతా కూడా మొత్తం అంతా కూడా తెలిసిపోయింది అనమాట. భూమండలం అంతా ఇచ్చినాడు. కానీ దుష్టద్యుమ్నుడే చంపినాడు మళ్ళీ ద్రోణాచార్యుడు. దానికోసమే పుట్టినాడు అని అతనికి కూడా నేర్పించినాడు విద్యను. అంటే గురువు అంటే అట్లుంటాడు అని చెప్పేసి. అర్జునుడు గదా యుద్ధంలోను, ఖడ్గ యుద్ధంలోను, గత యుద్ధంలోను, విలువిద్యలోను నిష్ఠాతుడైనాడు. ఆ సమయంలోనే నీతివంతుడైన సహదేవుడు ద్రోణి రూపంలో ఉన్న గురుదేవుల నుంచి నీతి శాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశవర్తి అయి ఉన్నాడు. సోదరులకు ఇష్టడైన నకులుడు ద్రోణుని దగ్గర అస్త్ర విద్యలు గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధికెక్కి అతిరథుడు అనిపించుకున్నాడు. వాళ్ళు కూడా అడపాదడప కొన్ని విద్యలు నేర్చుకున్నారు, ద్రోణాచార్య నుంచి కొన్ని విద్యలు నేర్చుకున్నారు. యుద్ధం చేయడంలో వాళ్ళొక శైలిని, వాళ్ళొక స్టైల్ని కనపరుస్తున్నారు. సౌవీర దేశాధిపతి గంధర్వులు ఇబ్బంది పెడుతున్న ఏకంగా 3 సంవత్సరాలు విఘాతం లేకుండా యజ్ఞాలను అనుసరించిన వాడు. ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించినాడు. పరాక్రమ సంపన్నుడైన పాండురాజు కూడా లొంగని యవనరాజు అర్జునునికి లోబడ్డాడు. పాండురాజుకే అట్లాంటి కొరకరాయిని కొయ్యగా ఉండేటువంటి ఆయన్ని అర్జునుడు నివారించగలిగినాడు. విపులుడనే సౌబీరరాజు మిగులు బల సంపన్నుడు, అభిమానవంతుడు, కౌరవుల విషయంలో ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఆయన కూడా అర్జునుడు యుద్ధంలో చంపేశాడు. అట్లా పొగరుబోతుండే వాళ్ళు, బలంగా ఉండేటువంటి వాళ్ళు, అహంకారంగా ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మొత్తం అర్జునుడిని చంపేసినాడు అనమాట. అర్జునుడి యొక్క ఇది జరుగుతుంది. అర్జునుడు భీమసేనుడు ఒక్కడనే తోడు తీసుకుని ఒంటరిగా రథంపై నిలిచి తూర్పు దిక్కునున్న వీరులను 10,000 మంది రథికులను జయించినాడు. 10,000 మంది రథికులను ఆయన జయించేసినాడు. అదేవిధంగా అర్జునుడు ఒంటరిగా రథంపై నిలిచి దక్షిణ దిక్కును జయించినాడు. రథంపై నిలిచి అందరినీ జయించేసినాడు. కురు రాజధానికి ధనరాశులను తీసుకుని వచ్చినాడు. ఎంతో ధనరాశులు. ఎందుకంటే చాలామంది సామంత రాజులు అయిపోతారు. మేము మీకు చెప్పిన మాట వింటాము, మీకు మైత్రిని కొనసాగిస్తామనే వాళ్ళంతా కూడా కానుకలు ఇచ్చినారు. ఆ కానుకలన్నీ కూడా తీసుకుని కురు రాజ్యానికి తీసుకుని వచ్చాడు. ఈ విధంగా మహాత్ములు, మానవోత్తములైనటువంటి పాండవులు శత్రు రాజధానిని గెలిచి తమ రాజధానిని అభివృద్ధి చేసుకున్నారు. ఏవం సర్వే మహాత్మానం పాండవ మనసోత్తమ పరరాష్ట్రాన్ని నిశ్చితం స్వరాజ్యే నవృదు పురాహ అంటున్నాడు అన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మానవోత్తములు, మహాత్ములు అయినటువంటి పాండవులు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించడానికి వచ్చారు. ధర్మాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనం రక్షించాలి. ఎప్పుడు కూడా ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా మనం రక్షించాలి. సో ధర్మాన్ని ఏ విధంగా మనం రక్షించాలా? సో మనం మాట్లాడేటువంటి మాట స్వచ్ఛంగా ఉండాలి, నీతి వాక్యంగా ఉండాలి. మనకు మాట్లాడేటువంటి మాట ఎప్పుడు కూడా నీతి వాక్యంగా ఉండాలి. మన శరీరము ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ధర్మాన్ని చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడేటువంటి మాట సత్యవచనంగా ఉండాలి. మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు ధర్మం మనలో వస్తుంది.
మన మనసు స్వచ్ఛంగా ఉందా? లేదు. మనం మాట్లాడే మాటలు సరిగా ఉన్నాయా? లేదు. సో మనస వాచ కర్మణ, మనం చేసే పనులు నీతివంతంగా ఉన్నాయా? లేవు. అందువల్లే మనకు ధర్మం అవ్వడం లేదన్నమాట. ధర్మం ఎందుకు అవ్వడం లేదు అంటే ఎక్కడో ఒక చోట లోపం అనేటువంటిది కనిపిస్తాం. మనసులో ఉంటే చేతిలో ఉండదు, చేతిలో ఉంటే శరీరంలో ఉండదు. సో ఈ విధంగా మనము ఆ ధర్మాన్ని పట్టుకోవాలంటే త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ధ్యానించాలి. భగవంతుడిని ధ్యానిస్తే భగవంతుడు ఆ విధంగా ధర్మాన్ని మనకు కట్టుబెడతాడు. ఆ ధర్మం ద్వారానే భగవంతుడు మనకు అనుభూతిని కలిగిస్తాడు. ధర్మం ఉండే చోట భగవంతుడు ఉంటాడు, పటం ఉండే చోట భగవంతుడు ఉండడు, ధర్మం ఉండే చోటే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే ధర్మాన్ని పాటించాలా. ఆ ధర్మం యొక్క విలువ చెప్పడానికే వాళ్ళు వచ్చారు. ఆ ధర్మం యొక్క విలువను చెప్పడానికి మనకు పాండవుల రూపంలో వాళ్ళందరూ కూడా వచ్చి ధర్మం ఎంత గొప్పది, ఎందుకు ఈ విధంగా సంఘర్షణకు గురి అవుతుంది, ఆ సంఘర్షణకు గురి అయినప్పుడు మనము ధర్మచక్రంలోనే ప్రతిదాన్ని కూడా చూడాలి. ఏ సమస్య వచ్చినా కూడా అధర్మం వైపు నిలవకూడదు, ధర్మచక్రంలోనే మనకు చూడాలి. ఆ ధర్మచక్రానికి ఇమిడితేనే అది మనం ఆ పని చేయాలి. ధర్మచక్రానికి ఇమ్మడలేదనుకో ఆ పని మనం చేయకూడదు. ₹1 ఇస్తామన్నా చేయకూడదు. ఈరోజు కలియుగంలో ఎట్లయిపోయిందంటే వాడు చేస్తున్నాడు కదా మేము చేస్తాంలే, ఇంకోటి చేస్తున్నాడు కదా వాడు చేస్తాంలే అని చెప్పేసి ఈరోజు అధర్మం అనేటువంటిది క్యాన్సర్ లాగా వ్యాపిస్తారు. అధర్మానికి క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. కానీ వాళ్ళు ఈరోజు ఆ అధర్మం అనేటువంటిది వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి నిప్పు పక్కింటికి అంటుకునింది, మీ ఇంటికి నెక్స్ట్ వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇది కాకూడదు. పక్కింట్లో నిప్పు అంటుకునిందంటే నీ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. అది ఇంటికి అంటుకున్న మంట లాంటిది అనమాట. అధర్మము ఇంటికి అంటుకున్న ఇది లాంటిది. ధర్మము వ్యవసాయం లాంటిదంట. వ్యవసాయం అంటే ఏమి? వర్షాలు పడాలా, పంటలు పండాలా, ఇవన్నీ చేయాలా, ఇవన్నీ అయినాక వస్తుంది అనమాట. పంట నిదానంగా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంత దాంట్లో కలుపు తీయాలా, ఇవన్నీ వేయాలా, తర్వాత రావాలి, ఇవన్నీ లేట్ అవుతుంది. ధర్మం పట్టుకోవడం వల్ల ఫలితాలు లేట్ వస్తాయి, కానీ రావడం మాత్రం పక్కా. కానీ అధర్మం అనేటువంటిది మనం ఫాలో అయితే ఇంటికి అంటుకున్న మంట లాంటిది. అది ఏమవుతుందో తెలియదు, ఇంటిని ఎప్పుడు కాల్ చేస్తుందో తెలియదు. క్షణంలో కాల్ చేస్తుంది, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. కాబట్టి ఆ ధర్మాన్ని చెప్పడానికి మహాత్ములు మానవోత్తములుగా వచ్చినారు. వాళ్ళందరూ కూడా మానవులుగా మానవోత్తములుగా వాళ్ళందరూ కూడా వివిధ దేవతల రూపంలో మనకు వచ్చి చెప్తే ఇట్లాంటి గ్రంథాలు మనం పాటించడం లేదు. చూడండి, ఈరోజు డబ్బు 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 అని చెప్తున్నా ఏం చేసుకుంటావు? 400 కోట్లు సంపాదించి ఒక చపాతీ తినలేవు నువ్వు సరిగా. మరి ఆ చపాతీకి 400 కోట్లు పెడతాన్నావా నువ్వే? ఒక చపాతీ ఎంతమ్మా? ₹40. 400 కోట్లు అవసరమా? మరి బీపీ షుగర్లు తీసుకుని ఈరోజు కనీసం అన్నం కూడా తినలేకుండా పోతున్నారు కొంతమంది. డబ్బు చూస్తే మూలుగుతా అందరికి. మరి అధర్మంతో చేసిన డబ్బుని ఎవరు తీసుకుంటారు? ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ విధంగా మనము మన సంసారంలో మనం ఉన్నప్పటికీ కూడా పిల్లలకి బాధ్యతలు నేర్పించి, పిల్లలకి సంస్కారం నేర్పించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేటట్లు చేయాలి. మన డబ్బులతో వాళ్ళని చదివించేది కాదు, కొంతవరకు మనం చదివించాలా. వాళ్ళ ప్రయోజకులు చేయాలి. వాళ్ళని ప్రయోజకులు చేసి మనం వాళ్ళని ధర్మం పాటించేటట్టుగా వాళ్ళని మనం చేయాలి. అంతేగాని వాడు ఏం చేసినప్పటికీ కూడా మనమే వాళ్ళని ఇది చేస్తూ ఉంటే ఈరోజు కుటుంబాల్లో ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ గట్టిగా విల్లు పట్టడగలిగినటువంటి పాండవుల బలపరాక్రమాలను తెలుసుకున్న వెంటనే ధృతరాష్ట్రంలో పాండవుల పట్ల చెడు తలంపులు కలిగినాయి, మొదలయ్యాయి. అప్పుడే అసూయ కలిగింది. ఈయనకి అసూయ కలిగిపోయింది, అందరికీ అసూయ కలిగిపోయింది. ఆ 5 మందిని చూస్తేనే వీళ్ళకి అసూయ, మత్సరం అంటారు. ఆ మత్సరం కలిగిపోయింది, అసూయ కలిగింది, చెడు తలంపులు కలిగినాయంట. ఆ చింతతో ధృతరాష్ట్రునికి నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టడం లేదు. అసూయ ఉంటే నిద్ర రాదు, డబ్బులుంటే నిద్ర రాదు, దొంగకి నిద్ర రాదు, తమ్ముడు కొడుకులు అయినా కూడా నిద్రే పట్టడం లేదు ఆయనకి. ఏమవుతుందో ఏమో, వీళ్ళ 5 మంది ఏం చేసి వస్తారో ఏమో, అది పాండురాజు కుమారులు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఆయనకి నిద్ర పట్టుకోకుండా అయిపోయింది. చూడండి, ఆ చింతలో
ధృతరాష్ట్రునికి నిద్ర పట్టడం లేదు. పాండు రాజకుమారులు వీర్లు బలసంపన్నులు తేజోమూర్తులు అని విని ధృతరాష్ట్రుడు కలతపడి చింతాక్రాంతుడైపోతున్నాడట. ఏమయ్యా, ఇంత బలసంపన్నులు ఉన్నారు, ఇంత మానవోత్తముల వీళ్ళు, ఇంత ధర్మాన్ని పట్టుకున్నారు, ఇన్ని విద్యల్లో ఆరితేరిన వారా, ఏమిది ఈ పరిస్థితి అని చెప్పేసి చింతాక్రాంతుడైనాడు. ఆపై మంత్రవేత్త మంత్రశ్రేష్ఠుడు రాజనైతికులు ఆ అగ్రగణ్యుడు అనేటువంటి కణికుడిని పిలిపించి ధృతరాష్ట్రుని అన్నాడు. కణికుడు అనేటువంటి వాడిని పిలిపించినాడంట. వాటితో ఇలా అన్నాడు, విద్యాశ్రేష్ఠ, పాండవులు అనుదినము వృద్ధి పొందుతున్నారు, వారిపై నాకు అసూయ కలుగుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో బాగా నిర్ణయించి సంధి తగినదో విగ్రహం తగినదో నాకు చెప్పు. వాళ్ళతో సంధి చేసుకోవాలా, వాళ్ళతో గలాట్లు పెట్టుకోవాలా, రెండే విషయాలు. వాళ్ళతో సంధి చేసుకుందామా, వాళ్ళతో విగ్రహం అంటే కొట్లాట పెట్టుకుందామా, నాకు చెప్పు అన్నాడు. ధృతరాష్ట్రుడు అనగానే ప్రసన్న మనస్కుడై బ్రాహ్మణ శ్రేష్ఠుడు కణికుడు రాజనీతి సిద్ధాంతాలను దర్శింపజేస్తూ తీర్చనంగా ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. అనగా, రాజా, ఈ విషయంలో నా అభిప్రాయం చెప్తాను విను. కురుసత్తమ, ఇది విని నువ్వు తప్పు పట్టకూడదు. నేను మాట చెప్తాను. కణికుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునితో, నేను మాట చెప్తున్నాను, నువ్వు తప్పు పట్టకూడదు మళ్ళీ. ఎందుకంటే రాజనీతి శాస్త్రాలు తెలిసిన వాడిగా చెప్తున్నాను నేను. కణికుడు బ్రాహ్మణుడై, రాజు ఎప్పుడూ దండాన్ని ఎత్తి పట్టియే ఉండాలి, నిత్యము పౌరుషాన్ని ప్రకటిస్తూ నిలవాలి, తన లోపాలను బయటపడనీయకూడదు, శత్రువుల లోపాలను దర్శించగలగాలి, ఇతరుల దుర్బతను గ్రహించి తదనుగుణంగా ఉద్యమించాలి అని చెప్తాను. ఇప్పుడు రాజు ఎప్పుడు దండాన్ని ఎత్తి పట్టే ఉండాలంట. తర్వాత తన లోపాలను బయట పెట్టుకోకూడదంట. తనలో ఉండేటువంటి లోపాలను ఎప్పుడు కూడా బయట పెట్టుకోకూడదు. తన లోపాలను బయటపడనీయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన లోపాలను బయటపడనీయకూడదు. శత్రువుల లోపాలను దర్శించగలగాలి. శత్రువుల లోపాలను నువ్వు వెతకాలి. ఇతరుల దుర్బలతను గ్రహించి, ఇతరుల దుర్బలత, వాళ్ళ బలము ఉందా లేదా దాన్ని బట్టి నువ్వు గ్రహించి తదనుగుణంగా నువ్వు ఉద్యమించాలి. ఇది రాజుకు ఉండేటువంటి లక్షణం. ఇది నువ్వు చెయ్యాలి. రాజు అనుక్షణము దండాన్ని ఎత్తి ఉన్నప్పుడే ప్రజలు భయపడతారు. కాబట్టి అన్ని పనులు దండం ద్వారానే సాధించాలి. దండం దశగుణం భవేత్ అంటారు. దండమే కొన్ని విషయాల్లో దండం ఎత్తాల్సిందే. పిల్లలకి 4 ఏట్లు పీకాల్సిందే, ఊరికే ఉండకూడదు, లేకుంటే ఎత్తికి కూర్చుంటారు. కాబట్టి దండం దశగుణం భవేత్ అంటారు. శత్రువు తన లోపాలను గ్రహించలేనంత జాగృతుడై రాజు మెలగాలి. శత్రువులు లోపాలు బయట కనబడితే తప్పక అతనిపై దండెత్తాలి. తాబేలు అంగాన్ని ముడుచుకున్నట్లు రాజు తన సప్తాంగాలను రక్షించుకోవాలి. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపివేయకూడదు. ముళ్ళునైనా సరే సగం తీసి సగము శరీరంలో విడిచకూడదు. ముళ్ళుందనుకోండి, సగమే తీసేసి ఏం చేస్తుంది అంటే రేపు కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుందా. కాబట్టి దాన్ని పూర్తిగా నివారించాలి. ఆ మిగిలిన భాగాన్ని శరీరంలో విడిస్తే చాలా వరకు గాయం మానదది. ఆ గాయం అంటుకుంటుంది. అపకారం చేసిన శత్రువులను చంపడమే అభినందనీయమైన పని. గొప్ప బలపరాక్రమం గల శత్రువు అయితే ఇబ్బందుల్లో పడినప్పుడు తేలిగ్గా నష్టపరచాలి. మేటి యోధుడైన విపత్తి కాలంలో తేలిగ్గా చంపేయచ్చు. విపత్తి కాలంలో ఉన్న శత్రువులపై తప్పక దాడి చేయాలి. ఆ సమయంలో సౌహార్ద చర్యలు పనికిరావు. నాయన, శత్రువు దుర్బలుడైనా ఏ రీతిగానూ ఉపేక్షించకూడదు. శత్రువులు వాడిలో బలం లేకపోయినా, వాడి లోపాలు తెలిసినా, వాడు విపత్ కాలంలో ఉన్నాడని తెలిసినా వాడిని మొత్తం మట్టు పెట్టాలి. ఫస్ట్ ఏదో ఒక రకంగా వాడిని మట్టు పెట్టాలి. రాజు యొక్క లక్షణాలు మనకు కాదు, రాజు యొక్క లక్షణాలు. కాబట్టి చిన్న నిప్పురు అయినా ఆశ్రయం దొరికితే మొత్తం అడవినే తగలబెడుతుంది. తనకు అనువుగా ఉన్నప్పుడే శత్రువుల దోషాలను చూడకుండా గుడ్డిగా ఉండాలి. తగిన వేళలో నిందావచనాలైనా విన్నట్లే నిలవాలి. అవసరమైనప్పుడు తన వీటిని తృణప్రాయంగా భావించాలి. అల్ప జంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్రలో నటిస్తున్న మృగం లాగా అసమర్థుడిలాగా కనిపించాలి. శత్రువు తనను సమీపించిన తర్వాత స్వాతంత్రం మొదలగు ఉపాయాలతో నమ్మించి సంహరించాలి. శత్రువులను నమ్మించి సంహరించాలి. యాక్ట్ చేయాలి. మన దగ్గరకు వచ్చే విధంగా చేసుకోవాలి. ఆ విధంగా నువ్వేమన్నా అది చెప్తున్నాడు. ఇవన్నీ బుజ్జగించు వాళ్ళని ఏదో చేయి అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. ఇది
పాండవులు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. ఆ శత్రువు శరణ కోరిన జాలి పడరాదు. శత్రువుని చంపినప్పుడే రాజు కలత ఉండదు. చంపకపోతే నిత్యం భయంగానే ఉంటుంది శత్రువులను. సహజ శత్రువును దానాదుల చేత దానాదుల చేత నమ్మకం కలిగించి చంపాలి. ఒకప్పుడు అపకారం చేసి ప్రస్తుతం ఆశ్రయించి ఉన్న వారిని కూడా సమ్మతించాలి. శత్రుపక్షం యొక్క పురుషార్థ రూప త్రివర్గాన్ని, ప్రకృతి రూప పంచవర్ణాన్ని, సాధన రూప సప్తవర్ణాన్ని నశింప చేయాలి. ఏవేవైతే శత్రువు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపాలన్నింటినీ కూడా మనము సంహరించాలి. ఎప్పుడు శత్రుపక్షం యొక్క మూలాన్ని ముందర నరకాలి. మూలం ఏది ఉందో దాన్ని ఫస్ట్ నరకేసేయాలి. ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతుంది అనుకోండి. యుద్ధంలో ఫస్ట్ ఎవరిని చంపేస్తారు? సేనాధిపతిని చంపేస్తారు. సేనాధిపతిని చంపేసినప్పుడు అనుకోండి యుద్ధం సైన్యము ఇదైపోతుంది, బలహీన పడిపోతుంది. సేనాధిపతిని చనిపోయినాడంట, మేమేం చేయాలా అని చెప్పేసి ఆ విధంగా మూలాన్ని ఇది చేయాలి. మూలాన్ని నాశనం చేస్తే శత్రువు సహాయకులను చంపాలి. ఆ పక్షం చెందిన అందరినీ సంహరించాలి. మూలాధారం నశిస్తే దాన్ని ఆశ్రయించిన వారంతా నశించినట్లే. చెట్టు మొదలు నరికిన తర్వాత కొమ్మలు నిలువు కదా. రాజా నిత్యము శత్రు గమనాన్ని తెలుసుకోవడంలో ఏకాగ్రత కావాలి. తన రాజ్యాంగాలను రహస్యంగా నిలుపుకోవాలి. శత్రువుల లోపాలను నిరంతరము గమనించాలి. విషయంలో నిత్యము ఉద్విగ్నుడై క్షీణించాలి. అగ్నిహోత్రాలు, యజ్ఞాలు ఆచరిస్తూ కాషాయాలను, జటలను, మృద చర్మాలను ధరిస్తూ లోకానికి నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత తోడేలు వలె మొత్తం నాశనం చేయాలి. కొన్నిసార్లు వీలైతే ఎదుటి వాళ్ళకి నమ్మకం కూడా కలిగించాలి. నమ్మకం కలిగించి తోడేళ్ళలాగా వంచాలి. శత్రువులను వదిలేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అర్థసిద్ధికై శౌచాన్ని పాటించడాన్ని అంకుశంగా భావించాలి. ఫలించిన చెట్టు కొమ్మను వంచి పండిన పండును ఒక్కొక్కటి కోసేసుకోవాలి. చూడండి, లోకంలో పండితులైన వారి ప్రయత్నాలు ఫలసిద్ధి కొరకే. కాలం తనకు అనుకూలమయ్యే వరకు వేచి ఉండి శత్రువులను మళ్ళీ చంపాలి. కాలం వచ్చే వరకు వేచి ఉండాలి. కాలం ఇదైపోయింది అనుకోండి, వాళ్ళని మనం సంహరించడం అనేటువంటి చేయాలి. ఆ తర్వాత కాలం అనుకూలించినప్పుడు రాతి మీద కుండలు బద్దగొట్టినట్టు శత్రువును నశింపజేయాలి. శత్రువు ఎంత దీనంగా మాట్లాడినా అతను వదలకూడదు, అతనిపై జాలం చూపకూడదు. ఆ స్వాంతనతో కానీ దానముతో కానీ నమ్మకం కలిగి చంపాలి. అవసరాన్ని బట్టి భేదో దండోపాయాన్నితో నరకివేయాలి. అవసరాన్ని బట్టి ఒక ప్లాన్ చేసి కూడా మనం చంపేయాలి వాళ్ళని. శత్రువును సామదాన భేదో దండోపాయం ఎలా చంపగలవు? దానికి మళ్ళీ ధృతరాష్ట్రున్నాడంట, సామదాన భేదో దండోపాయాలతో ఎలా చంపగలము? నాకు అది వివరంగా చెప్పు. శత్రువులను ఎలా చంపాలి? మహారాజా, సందర్భంలో నీతి శాస్త్రవేత్త అడవిలో నివసిస్తున్న ఒక కథను చెప్తాను విను అని చెప్పేసి ఒక అడవిలో ఉండేటువంటి కథను చెప్తున్నాడు. అడవిలో స్వార్థ సాధన నిపుణులైనటువంటి ఒక తెలివైన నక్క ఉండేది. దానికి 4 మిత్రులు ఉన్నారు. పులి, ఎలుక, తోడేలు, నెమలి. వాటితో కలిసి అది నివసించేది. అది అడవిలో ఒక జింక రాజును చూశాయి. అది బలిష్టమైనది. దాన్ని పట్టుకోవడం కుదరక అవన్నీ కలిసి ఆలోచించినాయి. ఒక జింక రాజుగా ఉంది. వీళ్ళు పులి, ఎలుక, తోడేలు, నెమలి వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తున్నారు. జంబుకం ఇలా అంది, పులి, అడవిలో దీన్ని చెప్పడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించినాను. తెలివైంది, వయసులో ఉంది, యవ్వనంలో ఉంది, కాబట్టి వేగంగా పరిగెత్తుంది. దాన్ని నేను పట్టుకునే కాలేదు అని చెప్పింది పులి. జింకను పట్టుకునే కాలేదు. అది నిద్రించేటప్పుడు ఈ ఎలుక వెళ్ళి దాని పాదాలు కొరకాలి. అందువల్ల అది వేగంగా పరిగెత్తలేదు. ఆపై పులి దాన్ని పట్టుకోవాలి. అప్పుడు అందరం ఆనందంగా దాన్ని తినేయచ్చు. చూడండి ప్లాన్. ఈ ఎలుక పోయి దాన్ని కొరికేస్తే పాదాలు ఇదైతాయి. అది వేగంగా పరిగెత్తదు. పులిపోయి దాన్ని పట్టుకుంటే మేమందరూ వచ్చి తినేస్తాం హాయిగా. నక్క మాటలు విని సావధానుడై అన్నీ అలాగే చేశాయి. ఎలుక కాళ్ళు కొరకగా పరిగెత్తలేని స్థితిలో ఉన్న జింకను పులి చంపేసింది. జింక శరీరం నిశ్చేష్టంగా భూమిపై పడగానే నక్క అది చూసి చాలా బాగా చేశావు, స్నానం చేసి రండి, అప్పటి వరకు నేను కాపాడుతాను అని చెప్పింది. వెళ్ళాను, బాగా చేసినారప్ప, మీరు చంపేసినారు, నేను చెప్పిన ప్లాన్ రెడీ అయింది, కానీ మీరంతా స్నానాలు చేసి రండి, నేను ఈ శరీరాన్ని కాపాడుతానని చెప్పింది. ఆపై నక్క మాటలు విని మిగతా జంతువులన్నీ నదికి వెళ్ళాయి. తీవ్రంగా ఆలోచిస్తూ నక్క అక్కడే ఉండిపోయింది.
ఆ తర్వాత స్నానం చేసి అందరికంతా ముద్దుగా బలశాలి అయిన పులి వచ్చింది. మనసులో కలతపడుతున్న నక్కను చూసింది. పులి ఇలా అంది, మహాప్రజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు? మనందరిలో నువ్వే తెలివైన వాడివి. మనం ఈరోజు ఈ మాంసం తిని హాయిగా తిరగవచ్చు కదా అని చెప్పిందనమాట. నక్క ఇలా అంది, మహాబాహు, ఓ మాట చెప్తాను విను. ఎలుక నాకు ఈ మాట చెప్పింది. ఛీ, ఏం బలం మీ పులిది. ఈరోజు ఆ జింకను నేనే చంపాను. నేనే చంపిలేదు కాలు కొరకడం వల్ల. నా బాహుబలం మీద ఆధారపడి ఈరోజు ఆ పులి ఆకలి తీర్చుకుంటుంది. అది ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతుంటే దానికి సహాయంగా పొందిన ఈ మాంసం నాకు తినాలనిపించడం లేదు అని చెప్పింది. ఈ మాంసం నాకు కూడా తినాలనిపించడం లేదు నక్క చెప్పింది. ఈ నీదొక బతికేనా? ఆ పులి నేను వేటాడిన మాంసం తింటా ఉంది ఈరోజు అని చెప్పి అంటా ఉంది అంటది. అది ఆ రీతిగా అని ఉంటే సకాలంలో నన్ను మేల్కొలిపి ఉంటే నా బాహుబలాన్ని ప్రదర్శించి వాటన్నింటినీ చెప్పి వాటి మాంసాన్ని తింటా ఉంది నేను అని చెప్పింది అనమాట. ఈ విధంగా పలికిన పులి అడవిలోకి వెళ్ళిపోయింది. వద్దు, నాకు ఈ మాంసమే వద్దండి. ఆ సమయంలో ఎలుక అక్కడికి వచ్చింది. దాన్ని చూసి నక్క ఇలా అంది, మూషికమా, నీకు మేలు కలగాక నెమలి ఒక మాట అన్నది, దాంతో చెప్తాను విను అనేది. నేను జింక మాంసాన్ని తినను, ఇది విషప్రాయం కాబట్టి తమరు అనుమతిస్తే నేను ఎలుకను తింటాను అనింది. చూడండి, నేను ఎలుకను తింటాను అని చెప్పి ఆ మాట విని భయపడి ఎలుక పారిపోయి కడుపులో దూరుకొని ఆ మాట వింటనే భయం తెలిపోయింది. ఆ తర్వాత తోడేలు స్నానం చేసి అక్కడికి వచ్చింది. దగ్గరలో వచ్చిన తోడేలకు నక్క ఇలా అంది, మృగరాజుకు నీ మీద బాగా కోపం ఉంది. నీకేదో కీడు మూడుతా ఉంది. అది భార్యతో సహా ఇక్కడికి రాబోతా ఉంది. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు అన్నాడు. నక్క ఆ విధంగా అనగానే పచ్చి మాంసం తినే ఆ తోడేలు ఎగిరి దూకి పరిగెత్తిపోయిందంట. మృగరాజు ఇక్కడికి వస్తున్నాడు, భార్యతో సహా వస్తున్నాడు, ఏం చేస్తాడో ఏమో మరి, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆ సమయంలో నెమలి అక్కడికి వచ్చింది. మహారాజా అప్పుడు నక్క అడవిలో నెమలితో ఇలా అంది, నా బాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎటో వెళ్ళిపోయినారు. నువ్వు నాతో యుద్ధం చేసి స్వేచ్ఛగా మాంసం తినవచ్చు అని. నా బాహుబలంతో అందరినీ ఓడించేసిన నేను, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ, అందరూ స్నానాలు చేసి వచ్చినారు, అంతా పరిగెత్తిపోయినారు. నువ్వు యుద్ధం చేసి ఈ మాంసాన్ని తిను అని. నెమలి రాంది, మృగరాజు, తోడేలు, తెలివైన ఎలుక, ఈ వీరులందరినీ నువ్వు ఓడించావు కాబట్టి నువ్వు మహావీరుడవు. నీతో యుద్ధం చేసే ఉత్సాహం నాకు లేదు అని ఆ నెమలి కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఇంతమందిని ఓడించినావంటే నువ్వు సామాన్యురాలు కాదు, మరి నేను కూడా కష్టం నీతో నేను ఇచ్చేయలేను అని ఈ విధంగా నెమలి కూడా అక్కడ వెళ్ళిపోయింది. ఆ విధంగా మాంసాన్ని ఒకటే హాయిగా నక్క తినేసింది. ఇట్లా మనం చేయాలా అని చెప్పి ధృతరాష్ట్రునికి కనికుడు అనేటువంటి వాడు చెప్తాడు అనమాట. ఈ రాజధర్మాల్ని ఎట్లా చేయాలా అని చెప్పేసి అన్ని ప్లాన్స్ ఇస్తాడు వాడికి, ఆ విధంగా చేయాలని. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్దాం తత్సర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. ఏం పడుతుంది? జయమంగా ఉందా? చూడ పదిలో ఉండాల, స్క్రిప్ట్ ఉంది. జయమంగా వెంకటరమణ గోవింద గోవింద. జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వర. శరణాగత పారిజాతమా, పొరినసుల పాలి భూతమా, శరణాగత పారిజాతమా, పొరినసుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, హరి హరి నమో పరమ పుటాల వాలమా, సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి,
జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి వెంకటివై నిండిన విశ్వమూర్తి. సకల దేవతా చక్రవర్తి వెంకటివై నిండిన విశ్వమూర్తి. అకలంకమైన దయానిధి అకలంకమైన దయానిధి. ఓ వికతము కానము విధికి విధి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల తొంగుపై మునిగిన వారిని మొనవాడి. కొలిచిన వారల కొంగుపై మునిగిన వారికి మొనవాడి. కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ. మనసి దాసులమైన మాకు విజయ. కలిగిన శ్రీ వెంకటరాయ మనసి దాసులమైన మాకు విజయ. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళం శుభమంగళం. జయ మంగళం శుభమంగళం. జయ మంగళం శుభమంగళం.